తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందేనని మంగళవారం ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం బీసీ వై రామచంద్ర యాదవ్ బీసీ హాస్టల్ సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రావడం జరిగిందన్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్ పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన మిగిలిన అన్ని సమస్యలకు కారణం అతడేనని, విద్యార్థులకు సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి తెలియజేసే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడం, అనేక రకాల ఇబ్బందులకు హాస్టల్ వార్డెన్ గురి చేస్తున్నాడని చెప్పి చాలా మంది పిల్లలు వాపోయారని తెలిపారు. ఈ రోజుల్లో హాస్టల్ అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారని నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి వీళ్లు నీచంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్ సందర్శనకు విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నాడని చెప్పి చాలామంది పిల్లలు వాపోతున్నారు. ఈరోజు హాస్టల్ అంటే తల్లిదండ్రులు తన పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయిస్తే వీళ్ళు నీచంగా దారుణంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులు కేవలము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హాస్టల్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టల్లో కావచ్చు, దళితులకు సంబంధించిన హాస్టల్లో కావచ్చు, ఇలాంటి సమస్యలే ఉన్నాయి.